ఈరోజుతో గద్దరన్న చనిపోయి 3వ వర్ధంతి. మేము ఖమ్మంలో లాస్ట్ అన్నను కలిసినప్పుడు అరే నేను గుండె ఆపరేషన్ చేసుకుంటున్నా, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు బట్టి విక్రమార్క, ఆ రోజు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజే పార్టీలో కలుస్తున్నారు. ఆ రోజు ఏమన్నా అంటే పెద్ద మనిషి అరే ఈరోజు పెద్ద బహిరంగ సభ లాస్ట్ బట్టి విక్రమార్క సాధ్య అయిపోతున్నది, ఇంకా నాకు గుండెల హోల్స్ మూసుకపోయినారా, నేను పోయి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ వస్తారా, మళ్ళీ అందరం కలిసి తిరుగుదాం అని అన్నాడు. మేము నిజంగానే అన్న అంత పెద్ద ఇంజురీ అయిన తర్వాత మీకు ముందే పరిస్థితి బాగాలేదు కూడా నేనన్నా. అంటే అరే నేను బతకాలని నీకు ఇష్టం లేదని కొట్టనీకి వచ్చినాను, కట్ట తీసుకొని కొట్టనీకి వచ్చినా కానీ నేను నవ్వుకుంటూ ఉన్నా, బిడ్డ అట్లా అనకరా, నేను మంచి మళ్ళీ పక్క వస్తా, మీతో కలిసి ఉంటా, మీతోటే ఉంటా అని చెప్పి అన్నాడు. అన్న ఎన్నో పడాలి ఆయన వెనకట్లు, ఉరికే దొంగకు పరిగిడే కుక్కకు పరుగు పందే ముందోరన్నా, ఇట్లాంటి పాటలు అవి. మనిషికి మనిషికి మమతలు గలిపిన ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయని చెప్పేది. నాగలి దుంపకు వడ్డ వారిషకు వరుస ఉందన్నోరన్నా, నాగలి కర్రుకు కమ్మరి తిత్తికి ఇట్లా నాగలి కర్రుకు కమ్మరి తిత్తికి కలయ్యక ఉందర్రోరన్నా, అంబలి దుత్తకు కమ్మరి ఆముకు ఆత్మీయతుందన్నో ఉన్న, సద్ది పెల్కకు సాలె మగ్గముకు సంబంధం ఉందోరన్నా, మాసిన బట్టకు షావురేడుకు మమతల ఉన్నాయోరన్నా, పెరిగే గడ్డం మంగలి కత్తికి మమతలు ఉన్నాయోరన్నా, ప్రేమలు ఉన్నాయోరన్నా. ఇటువంటి పాటలు చాలా మంది. రిక్షా దొక్కే రహీమన్నా, రాళ్ళు కొట్టే రామన్నం, డ్రైవరు మల్లన్న హమాలి కుమ్రన్నం, డ్రైవరు మల్లన్న హమాలి కుమ్రన్నం, నీకున్న అస్తంతా రెండు రెక్కలేనన్నం, రెక్కలాడకపోతే డొక్కా నిండదోరన్నం, రెక్కలాడకపోతే డొక్కా నిండదోరన్నా, రెక్కలాడకపోతే డొక్కా నిండదోరన్నా. ఇటువంటి పాటలు వందల పాటలు. అయ్యానే చదువుకోనువోనే, మా అయ్యానే చదువుకోనువోనే, చదువుకున్నోని కన్న సాకలన్న మేలే, అయ్యానే చదువుకోనువోనే, కోటిద్యలు కూటి కొరకే, కూటిద్యలు కోటి కొరకే, కోటిద్యలు కూటి కొరకే, కోటిద్యలు కూటి కొరకే, చాబు కూడు పెట్టని చదువు అవ్వతోడు చదువుకోని, అయ్యానే చదువుకోనువోనే, మా అయ్యానే చదువుకోనువోనే, చదువుకున్నోని కన్న సాకలన్న మేలే, అయ్యానే చదువుకోనువోనే. ఇట్లాంటి పాటలు వందల పాటలు ఆయన రాసినాయి. ఇంకా ఒకసారి నాతోటి చాలా మరుగున పడిన చాలా పదాలు ఉండేవి. ఒక్కోసారి ఒక పాట ఉండేది, ఆయన పాడేది నాతోటి, అరే ప్రేమ గురించి రారంటారు, నన్ను ప్రేమ గురించి రాయమంటారు, రాయరాదు గద్దరన్నకంటారు, నాకెందుకు రాదురా, పుట్టా మీద ఒట్టు పెట్టి పూలేరుకుందామా, ప్రేమటాలాడుకుందామా, బల ఓహో 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 అంటూ ఓహోలాడుకుందామా, బల ఓహోలాడుకుందామా, తల్లి కడుపు నుండి పుట్టిన శిశువోలే ఉందామా, సీకట్లో దాగి ఉందామా, సల్లా చెమటలొచ్చేదాకా సెగలు చేసుకుందామా, ఆ స్వర్గంలో దాగి ఉందామా. ఇట్లాంటి పాటలు చాలా, ఇంకా మరుగున పడ్డ పాటలు కొన్ని వేల పాటలు ఆయన చాలా పాటలు ఉండేది. కొన్ని రాసినా కానీ కొన్ని ఒకసారి పోయేది. కొన్ని పాత జయనములు మాత్రం చాలా మంది అదే చనిపోయిన తర్వాత అన్న మీద రాసిన పాట, రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి, నీ ప్రాణమిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు, రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి, నీ ప్రాణమిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు, మెతుకులేని మెదకు జిల్లల పల్లెల పుట్టినావు, తూ ప్రాణుల పుట్టినావు, లచ్చుమమ్మ శేషయ్యల ముద్దుల కొడుకు వంట, మురిపాల కొడుకు వంటం, రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి, నీ ప్రాణమిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు.
అన్నతో ఉండి ఆయన ఎంబడి ఉండి అరే చనిపోయిన కాడ నుంచి ఎట్ట రాయాలని చెప్పి ఒక అవకాశం వస్తే ఈ పాట రాసిన. ఇంకా ప్రతి సంవత్సరం కూడా గద్దరన్న వర్ధంతికి జయంతికి కంపల్సరీగా ఏదో ఒక పాట రాసి అన్న మీద రిలీజ్ చేయాలనేది నా ఆలోచన. ఈసారి కూడా ఒక కొత్త పాట రేపు 9వ తారీఖు రాబోతున్నది. ఆ పాట కంపల్సరీ చేయాలని వేరే తమ్ముడు రాసిండు, రమేష్ అని రాసిండు, పులిజల రమేష్ అని రాసిండు, ఆ తమ్ముడు రాసిండు. ఆ పాట నెక్స్ట్ 9వ తారీఖు రిలీజ్ చేయబోతున్నాం. దయచేసి గద్దరన్న ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇంతకుముందు ఇప్పుడు అందసి అనేది ఎట్లా కట్టిస్తుర్రో గద్దర్ అన్నది కూడా త్వరిగా గద్దరన్న విగ్రహాన్ని కానీ గద్దరన్నకు స్మారకం సంబంధించింది కానీ ఆ పనులు మొత్తము మరి త్వరగా పూర్తి చేయాలని గవర్నమెంట్ వేడుకుంటూ ఇప్పుడు మీకందరికీ విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.